హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో క్రోషెట్తో ఈ చిన్ని ఫిష్ ఫింగర్ పప్పెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. సో స్టార్ట్ చేసేద్దాం మరి. సో దీనికోసం నేను 4-ply కాటన్ యార్న్ అలాగే 3mm క్రోషే హుక్ని యూస్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన యార్న్ అండ్ దానికి సూట్ అయ్యే హుక్తో యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫిష్కి సంబంధించిన పై రెక్కని తయారు చేస్తున్నాము. దీనికోసం చైన్ 8తో స్టార్ట్ చేయాలి. 4, 5, 6, 7 అండ్ 8 ఇలా 8 చైన్స్ వేసిన తర్వాత హుక్ నుంచి ఫస్ట్ చైన్ని స్కిప్ చేసి తర్వాత చైన్లో ఒక సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో మరొక సింగిల్ స్టిచ్. సో 2 సింగిల్ స్టిచెస్ వేసుకుంటాం. తర్వాత స్టిచ్లో 1 హాఫ్ డబుల్ క్రోషే స్టిచ్ని వేసుకోవాలి. ఆ తర్వాత స్టిచ్లో హాఫ్ డబుల్ క్రోషెట్ ఇంక్రీజ్ అంటే ఒకటే స్టిచ్లో 2 హాఫ్ డబుల్ క్రోషే స్టిచెస్ని అల్లుకోవాలి. ఆ తర్వాత స్టిచ్లో ఒక హాఫ్ డబుల్ స్టిచ్ వేయాలి. తర్వాత ఒక సింగిల్ స్టిచ్ అండ్ ఇంకా లాస్ట్ దాంట్లో స్లిప్ స్టిచ్ వేసుకొని చైన్ 1 చేసుకొని కొంత పొడవు టైల్ ఎండ్ వదిలిపెట్టి కట్ చేసుకోండి. మనం ఈ టైల్ ఎండ్ని యూస్ చేసి ఈ పై రెక్కని ఫిష్ బాడీకి అటాచ్ చేసుకుంటాం. ఇలా అల్లుకున్న తర్వాత ఈ టైల్ ఎండ్ స్టార్టింగ్ టైల్ ఎండ్ ఏదైతే ఉంటుందో అది టాపెస్ట్రీ నీడిల్ లోపలికి ఎక్కించుకొని లోపలికి టైల్ ఎండ్ని హైడ్ చేసి మిగిలిన ఎక్స్ట్రా థ్రెడ్ చిన్న పిసరు తోక ఏదైతే మిగులుతుందో ఆ థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత బాటమ్ ఫిన్ అంటే కింద వైపున ఉండే రెక్క తయారు చేద్దాం. దీనికోసం మళ్ళీ స్లిప్ నాట్ వేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. సేమ్ ఆరెంజ్ కలర్ థ్రెడ్నే యూస్ చేస్తున్నాను. అండ్ చైన్ 6 వేసుకోవాలి. ఇలా చైన్ 6 వేసుకున్న తర్వాత హుక్ దగ్గర నుంచి ఫస్ట్ చైన్ని వదిలిపెట్టి నెక్స్ట్ చైన్లో ఒక స్లిప్ స్టిచ్ వేయాలి. స్లిప్ స్టిచ్ వేసిన తర్వాత ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ క్రోషే స్టిచ్ అలాగా 3 సింగిల్ క్రోషే స్టిచెస్ని వేసుకుంటాం. సో ఇది 3rd సింగిల్ స్టిచ్. తర్వాత స్టిచ్లో మళ్ళీ ఇంకొక స్లిప్ స్టిచ్ వేసుకొని మళ్ళీ చైన్ 1 వేసి ఇందాకట్లాగానే పొడవు టైల్ ఎండ్ పెట్టి థ్రెడ్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ముడి వేసేసుకోవాలి. అలాగే ఈ స్టార్టింగ్ టైల్ ఎండ్ని కూడా లోపలికి వీవిన్ చేసి ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇది మనకి బాటమ్ ఫిన్ అవుతుంది. ఇప్పుడు ఫిష్ బాడీ తయారు చేయడానికి మ్యాజిక్ రింగ్తో స్టార్ట్ చేసుకోవాలి. ఇది కూడా 4-ply కాటన్ యార్న్ ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకుంటున్నాను. మ్యాజిక్ రింగ్ వేసుకొని చైన్ 1 వేసుకోవాలి. ఆ చైన్ 1ని మనం స్టిచ్ కింద కౌంట్ చేయకూడదు. అండ్ ఇప్పుడు ఈ సెంటర్లోకి మనం 6 సింగిల్ క్రోషే స్టిచెస్ని వేసుకుంటున్నాం. ఇది 4, 5 అండ్ 6 ఇలా 6 సింగిల్ స్టిచెస్ వేసుకున్న తర్వాత మ్యాజిక్ రింగ్ని క్లోజ్ చేసుకోవాలి. టైల్ ఎండ్ని గట్టిగా లాగితే మ్యాజిక్ రింగ్ క్లోజ్ అయిపోతుంది. సో ఫస్ట్ రో అయిపోయాక మనకి 6 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఫస్ట్ స్టిచ్ ఏదైతే ఉందో అందులోనే మరొక సింగిల్ స్టిచ్ వేసుకొని ఇప్పుడు కొత్తగా వేసిన స్టిచ్లో స్టిచ్ మార్కర్ని పెట్టుకోవాలి. సో ఇది మనకి సెకండ్ రో స్టార్ట్ అవుతుంది అని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు సెకండ్ రో కోసం ప్రతి స్టిచ్లోని ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకోండి. అంటే ఇప్పుడు ఫస్ట్ రోలో 6 స్టిచెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు 6 స్టిచెస్ పైన ఒక్కొక్కటి వేసుకుంటే సెకండ్ రోలో కూడా మనకి 6 సింగిల్ స్టిచెసే ఉంటాయి. ఇలా రో మొత్తం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టిచ్ వేసుకుంటే సెకండ్ రో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ లాస్ట్ స్టిచ్ వేస్తున్నాను, సెకండ్ రోకి సంబంధించిన స్టిచ్. ఇప్పుడు మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసి పక్కన పెట్టుకొని 3rd రో స్టార్ట్ చేసుకోవాలి. 3rd రోలోని ప్యాటర్న్ వచ్చి 6 సింగిల్ క్రోషెట్ ఇంక్రీజ్ అంటే మనం ఒక్కొక్క స్టిచ్లో 2 సింగిల్ స్టిచెస్ని వేసుకోవాలి. సో ఫస్ట్ 2 సింగిల్ స్టిచెస్ వేసుకొని ఫస్ట్ స్టిచ్లో మనం స్టిచ్ మార్కర్ని పెట్టుకుంటాము. అంటే అక్కడ నుంచి మన 3rd రో స్టార్ట్ అవుతుందని ఇండికేషన్ అన్నమాట. ఇప్పుడు మిగిలిన 5 స్టిచెస్లోని ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ క్రోషే ఇంక్రీజ్ వేసుకోవాలి. సింగిల్ క్రోషే ఇంక్రీజ్ అంటే ఒక్కొక్క దాంట్లో 2 సింగిల్ స్టిచెస్. ఇప్పుడు నేను 3rd రోలోని లాస్ట్ ఇంక్రీజ్ వేస్తున్నాను. సో 3rd రో కంప్లీట్ అయ్యే టైంకి మనకి 12 సింగిల్ స్టిచెస్ ఉండాలి. షేప్ చూసారా? ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసి పక్కన పెట్టేసి 4th రో స్టార్ట్ చేసుకుంటున్నాము. 4th రో కోసం ముందు ఒక సింగిల్ స్టిచ్ వేసేసి మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోండి.
సో 4th రో స్టార్ట్ అవుతుందని అర్థమవుతుంది. తర్వాత స్టిచ్లో సింగిల్ స్టిచ్ ఇంక్రీజ్. ఇప్పుడు మనకు 1 సింగిల్ స్టిచ్ అండ్ 1 ఇంక్రీజ్. ఈ ప్యాటర్న్ని రో మొత్తం రిపీట్ చేసుకోవాలి. 1 సింగిల్ స్టిచ్ అండ్ ఇప్పుడు 1 ఇంక్రీజ్, మళ్ళీ 1 సింగిల్ స్టిచ్ 1 ఇంక్రీజ్. ఇలా రో మొత్తం మన స్టార్టింగ్ పాయింట్ అంటే మనం స్టిచ్ మార్కర్ పెట్టుకున్న స్టిచ్ వచ్చేంత వరకు అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ నేను 4th రోలోని లాస్ట్ స్టిచ్ అంటే లాస్ట్ ఇంక్రీజ్ వేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ 4th రో కంప్లీట్ అయ్యే టైంకి మనకి 18 సింగిల్ క్రోషే స్టిచెస్ వస్తాయి. సో ప్రతి వరుసలో స్టిచెస్ లెక్క పెట్టుకుంటూ వేసుకోండి, తప్పు రాకుండా ఉంటుంది. మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి 1 సింగిల్ స్టిచ్ వేసుకొని మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోండి. ఇది మనకి 5th రో స్టార్ట్ అవుతుంది అనే దానికి ఇండికేషన్. అండ్ 5th రోలో మనం ఎటువంటి ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ వేయకుండా ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాము. సో 5th రోలో మనకి 18 సింగిల్ స్టిచెసే ఉంటాయి. సో 4th రోలో 18 ఉంటాయి కాబట్టి 5th రోలో కూడా 18 ఉంటాయి. సో లాస్ట్ స్టిచ్ ఇక్కడతో 5th రో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి 6th రో కోసం మళ్ళీ 1 సింగిల్ స్టిచ్ని వేసుకుంటున్నాను. అండ్ 6th రో ప్యాటర్న్ వచ్చేటప్పటికి 2 సింగిల్ స్టిచెస్ తర్వాత ఇంక్రీజ్. ఆల్రెడీ ఇప్పుడు 2 సింగిల్ స్టిచెస్ వేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఒక సింగిల్ క్రోషే ఇంక్రీజ్, మళ్ళీ 2 సింగిల్ స్టిచెస్, అది 1 అది 2 అండ్ ఆ తర్వాతది ఇంక్రీజ్ అంటే ఒకటే దాంట్లో 2 సింగిల్ స్టిచ్. ఇప్పుడు ఈ రో మొత్తం కూడా 2 సింగిల్ స్టిచెస్ 2 ఇంక్రీజెస్ అలా 1 ఇంక్రీజ్ అలాగా రో మొత్తం ప్యాటర్న్ని ఫాలో చేస్తాం. ఇప్పుడు లాస్ట్ స్టిచ్లోని లాస్ట్ ఇంక్రీజ్ ఏదైతే ఉందో అది వేసేసుకుంటున్నాను. అండ్ దీంతో మనకి 6th రో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఈ రో ఫినిష్ అయ్యేటప్పటికి 24 సింగిల్ స్టిచెస్ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి 1 సింగిల్ స్టిచ్ వేసుకొని మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. ఇక్కడ నాకు 7th రో స్టార్ట్ అవుతుంది. సో 7th రో నుంచి 10th రో వరకు కూడా మనం ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాము. ఎటువంటి ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేయము. కాబట్టి 7th రో నుంచి 10th రో వరకు కూడా ప్రతి రోలోని 24 సింగిల్ స్టిచెసే ఉంటాయి. ఇక్కడ నేను 10th రోలోని లాస్ట్ సింగిల్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి 11th రో ప్యాటర్న్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని 11th రో స్టార్ట్ అవుతుందన్న దానికి స్టిచ్ మార్కర్ పెట్టుకొని తర్వాత ప్యాటర్న్ ప్రకారం ఇంకొక సింగిల్ స్టిచ్ వేస్తున్నాము. సో 2 సింగిల్ స్టిచెస్ అయ్యాక ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్. సో ఇన్విజిబుల్ డిక్రీజ్ ఎలా అంటే మనం ఏ స్టిచ్లో అయితే డిక్రీజ్ వేస్తున్నామో ఆ 2 స్టిచెస్ యొక్క ఫ్రంట్ లూప్స్ తీసుకొని నీడిల్ని ఒకసారి పెట్టి లూప్ డ్రాప్ చేసుకొని సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో 2 సింగిల్ స్టిచెస్ అండ్ ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్ రో మొత్తం ఆ ప్యాటర్న్ని 6 టైమ్స్ రిపీట్ చేసుకుంటాం అన్నమాట. ఇలా రో మొత్తం అల్లేసిన తర్వాత ఇక్కడ నేను లాస్ట్ ఇన్విజిబుల్ డిక్రీజ్ వేస్తున్నాను. సో ఇక్కడితో నాకు 11th రో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నాకు 18 సింగిల్ క్రోషే స్టిచెస్ వస్తాయి. మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేస్తున్నాను. అదే స్టిచ్లో ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని స్టిచ్ మార్కర్ని మళ్ళీ పెట్టేస్తున్నాను. సో ఇది నాకు 12th రో స్టార్టింగ్ పాయింట్ అనమాట. 12th రోలో ఒక సింగిల్ స్టిచ్ తర్వాత ఒక డిక్రీజ్, మళ్ళీ ఒక సింగిల్ స్టిచ్ తర్వాత ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్. ఈ విధంగా రో మొత్తం ఈ ప్యాటర్న్ని రిపీట్ చేసుకోవాలి. సో 1 సింగిల్ స్టిచ్ 1 ఇన్విజిబుల్ డిక్రీజ్ ఇలా 6 టైమ్స్ రో మొత్తం రిపీట్ చేసేటప్పటికి రో చివరికి వచ్చేటప్పటికి మనకి 12 సింగిల్ క్రోషే స్టిచెస్ వస్తాయి. సో మీరు ప్రతి రోలోని కౌంట్ చేసుకుంటూ ప్రతి రోలోని ఫస్ట్ స్టిచ్ మిస్ అవ్వకుండా స్టిచ్ మార్కర్ని పెట్టుకుంటూ ప్యాటర్న్ని కరెక్ట్గా ఫాలో అయితే కౌంటింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టిచ్ మార్కర్ తీసేసి 13th రో కోసం 1 సింగిల్ స్టిచ్ వేసి మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు రో 13 అండ్ రో 14 రెండిటికి కూడా మనం ఎటువంటి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ లేకుండా ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాము. కాబట్టి రో 13 అండ్ రో 14 రెండిట్లోని కూడా మనకి 12 సింగిల్ క్రోషే స్టిచెస్ అనేవి ఉంటాయి. సో అమిగురిమిస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం హ్యాండ్ టెన్షన్ టైట్గా పెట్టుకొని స్టిచెస్ని టైట్గా వేసుకుంటే గ్యాప్స్ ఎక్కువ లేకుండా మనం అల్లే వర్క్ నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం అది గుర్తుపెట్టుకోవాలి.
సో ఇక్కడ నేను 14th రోలోని లాస్ట్ సింగిల్ స్టిచ్ని వేసేసుకుంటున్నాను. ఇక్కడ అయిపోయిన తర్వాత స్టిచ్ మార్కర్ని తీసేసుకోవాలి. తీసేసి ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్కి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. స్లిప్ స్టిచ్ వేసి చైన్ 1 వేసుకొని చిన్న టెయిల్ ఎండ్ వదిలిపెట్టి కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం క్లోజ్ చేసేస్తున్నాము ఫిష్ బాడీని. దీనికి ఫిష్ టెయిల్ని అటాచ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఫిష్ టెయిల్ కోసం నేను మళ్ళీ ఆరెంజ్ కలర్ యార్న్ని యూస్ చేస్తున్నాను. మనం ఏదైతే టాప్ అండ్ బాటమ్ ఫిన్స్ అల్లుకున్నామో సేమ్ అదే యార్న్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఫిష్ టెయిల్ కోసం ఒక స్టిచ్ లోపలికి నీడిల్ పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆరెంజ్ కలర్ యార్ని బయటకు తీసుకొని చైన్ 1 వేసుకొని ఇప్పుడు ఫ్రంట్ లూప్స్లో మాత్రమే నీడిల్ పెట్టుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేయాలి. సో మామూలుగా ఇప్పటి వరకు ప్రతి స్టిచ్లోని 2 లూప్స్లోని నీడిల్ పెడతాము, కానీ ఈ ఒక్క రోలో మాత్రం ఫ్రంట్ లూప్లో మాత్రమే నీడిల్ పెట్టి మనకి ఏదైతే 2 కలర్స్ టైలెండ్స్ ఉంటాయో ఆ టైలెండ్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ అల్లేస్తున్నాను. సో దట్ నాకు మళ్ళీ ఫింగర్ పప్పెట్కి క్లాత్ పెట్టినప్పుడు ఇవి నాకు అడ్డం రాకుండా ఉంటాయి అనేసి. సో చూడండి, ఫ్రంట్ లూప్లో మాత్రం నీడిల్ పెట్టి టైలెండ్స్ని ఇంక్లూడ్ చేసుకొని యాజ్ యూజువల్గా సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. సో ఒక్కొక్క దాంట్లోని ఒక్కొక్క సింగిల్ స్టిచ్ ఇలా రో మొత్తం వేసుకుంటూ వెళ్తే 15th రో కంప్లీట్ అయ్యే టైంకి మనకి 12 సింగిల్ క్రోషే స్టిచెస్ వస్తాయి. సో ఇక్కడ మనం స్లిప్ స్టిచ్ వేసుకొని ఈ రోని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు 16th రో అల్లడానికి చైన్ 3 వేసుకుంటున్నాను. చైన్ 3 ఇది మనం ఫస్ట్ డబుల్ స్టిచ్ అని అనుకోవాలి. ఇప్పుడు అదే స్టిచ్లో ఒక డబుల్ క్రోషే స్టిచ్ని వేస్తున్నాను. సో ఇవి రెండు కలిపి నాకు డబుల్ క్రోషెట్ ఇంక్రీజ్ మాట. ఇలాంటి డబుల్ క్రోషే ఇంక్రీజ్ నెక్స్ట్ ప్రతి స్టిచ్లోని వేసుకుంటూ ఉండాలి. అంటే ఒక్కొక్క స్టిచ్లో 2 డబుల్ క్రోషే స్టిచెస్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనకి 15th రోలో 12 స్టిచెస్ ఉన్నాయి. ఒక్కొక్క స్టిచ్లో 2 డబుల్ స్టిచెస్ వేసుకుంటే ఈ రో కంప్లీట్ అయ్యే టైంకి మనకి 24 డబుల్ క్రోషే స్టిచెస్ వస్తాయి. అంటే ఒక చైన్ 3 అలాగే 23 డబుల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి. ఈ రోని క్లోజ్ చేయడానికి మనం 3rd చైన్లోని స్లిప్ స్టిచ్ వేసుకుంటాము. ఏదైతే లాస్ట్ 3rd చైన్ ఉందో అందులోపలికి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న డీటెయిలింగ్ కోసం చైన్ 3 వేసుకుంటున్నాను. చైన్ 3 వేసి నెక్స్ట్ స్టిచ్ మీదకి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మళ్ళీ చైన్ 3 నెక్స్ట్ స్టిచ్ మీదకి మరొక స్లిప్ స్టిచ్, ఇలా రో మొత్తం చైన్ 3 అండ్ స్లిప్ స్టిచ్ ఈ ప్యాటర్న్ని 24 టైమ్స్ రిపీట్ చేసుకుంటాం అనమాట. అంటే ప్రతి స్టిచ్కి ఒక్కొక్కసారి చైన్ 3. దీనివల్ల టైల్కి ఒక నైస్ డీటెయిలింగ్ అనేది ఒకటి వస్తుంది, లుక్ చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ రో మొత్తం ఇలా వేసుకుని కంప్లీట్ చేసుకుని స్లిప్ స్టిచ్ వేసి చైన్ 1 వేసుకోవాలి. చైన్ 1 వేసుకొని ఎక్సెస్ టైల్ ఎండ్ని 2 ఇంచెస్ పెట్టి కట్ చేసేసుకోండి. ఇప్పుడు టాపెస్ట్రీ నీడిల్తో ఈ టైల్ ఎండ్ని వీవింగ్ చేసేసుకోవాలి. సో మనం టైల్ ఎండ్స్ ఎందుకు వీవింగ్ చేస్తాము అంటే ఎక్కువసేపు మనం వాష్ చేసిన యూస్ చేసిన మన ప్రాజెక్ట్స్ సెక్యూర్గా ఉండటానికి. ఇప్పుడు అసెంబ్లింగ్ పార్ట్ చూద్దాము. ఇదివరకు మనం అల్లి పెట్టుకున్న టాప్ ఫిన్ అండ్ బాటమ్ ఫిన్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఫిష్ బాడీకి అటాచ్ చేసుకోవాలి. టాప్ ఫిన్ని రో 5కి రో 12కి మధ్యలో అటాచ్ చేయాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పై వైపున అంటే ఫిష్ని ఫ్లాట్గా ప్రెస్ చేస్తే టాప్ పార్ట్ మనకి ఐడెంటిఫై అవుతుంది. ఇక్కడ మనకి ఫౌండేషన్ చైన్ అలాగే ఒక వరుస పై చైన్స్ అన్నీ కలుపుకొని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసిన తర్వాత ఒక ముడి వేసి సెక్యూర్ చేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. ఇలా ముడి వేసుకొని ఇప్పుడు 8 టైల్ ఎండ్ ఏదైతే ఎక్స్ట్రా టైల్ ఎండ్ ఉన్నదో అది బాడీ లోపలికి ఇన్సర్ట్ చేసేసి ఆ టైల్ ఎండ్ అలా లోపల వదిలేసేయచ్చు. ఇక్కడ మళ్ళీ మనం వీవింగ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎలాగో స్టఫింగ్ పెట్టాలి కాబట్టి అది స్టఫింగ్తో కలిసి అలా లోపల ఉండిపోతుంది అనమాట. అలాగే ఇప్పుడు బాటమ్ ఫిన్ని కూడా టాపెస్ట్రీ నీడిల్ సాయంతో రో 6కి రో 9కి మధ్యలో అటాచ్ చేసుకోవాలి. ఇది ఫ్లాట్గా ప్రెస్ చేసుకుంటే పై వైపున దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా కింద వైపున ఉన్న ఫిన్ అటాచ్ అవుతుంది. సేమ్ ఇందాకట్లాగానే ఫౌండేషన్ చైన్కి స్టిచెస్కి మధ్యలో దీన్ని అటాచ్ చేసుకొని ఫైనల్గా ఒక ముడి వేసి
రిమైనింగ్ టైల్ ఎండ్ని ఫిష్ బాడీ లోపలికి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ టాయ్కి స్టఫింగ్ పెట్టేసుకోవాలి. సో ఫైబర్ ఫిల్ తీసుకొని ఈ ఓపెనింగ్ నుంచి జెంటల్గా అలా లోపలికి చుట్టుపక్కల ప్రెస్ చేసుకుంటూ ఇన్సర్ట్ చేసేయండి. ఇది ఫింగర్ పప్పెట్లా కావాలనుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం గ్యాప్ వదిలిపెట్టుకొని స్టఫింగ్ చేసుకున్నాను. మీరు టాయ్ లాగా కావాలనుకుంటే ఫుల్గా స్టఫ్ చేసేసి మనం 15th రోలో వదిలిపెట్టుకున్న బ్యాక్ లూప్స్ని క్లోజ్ చేసేసుకోండి. ఇది ఫింగర్ పప్పెట్లా చేస్తున్నాం కాబట్టి ఈ చిన్న క్లాత్ పీస్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫిష్ లోపలికి పెట్టి ఈ అంచులు బయటకు కనబడకుండా ఈ 15th రోలోనే ఏదైతే బ్యాక్ లూప్స్ ఉన్నాయో ఆ బ్యాక్ లూప్స్కి అలాగే ఈ క్లాత్కి కలిపి టాకా వేసేసుకుంటున్నాను ఊడిపోకుండా. సో ఇది మొత్తం చుట్టూరా బ్యాక్ లూప్స్ అలాగే ఈ క్లాత్ రెండింటిని కలిపి అటాచ్ చేసేసుకోవాలి. ఇలా చుట్టూరా మొత్తం అటాచ్ చేసేసిన తర్వాత ముడి వేసేసి ఆ టైలన్నీ కూడా లోపలికి తీసుకెళ్ళి కట్ చేసేసుకుంటాము. తర్వాత కళ్ళు, నోరు, ముక్కు ఇలా మీకు కావాల్సినట్టుగా ఫిష్కి ఏది కావాలంటే అవి అటాచ్ చేసుకొని దీన్ని డెకరేట్ చేసుకోండి. అంతే, మన క్యూట్ లిటిల్ ఫిష్ ఫింగర్ పప్పెట్ రెడీ అయిపోతుంది. దీన్ని మీరు మీ స్టోరీ టెల్లింగ్ టైంలో ఇంక్లూడ్ చేశారంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.